అందరికీ వందనాలండి. మరి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యము చూద్దాము. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయంలో 13వ వచనం నుంచి ఆయన యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారి కట్లన్నయూ తెంపజేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆయన కృపని బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. హల్లెలూయా. మరి వాక్యము మనం చదివినప్పుడు మన జీవితం అంతా కష్టంతో కూడి ఉంటుంది. మనిషి పుడుతున్నప్పుడే తనేమి నవ్వుతూ పుట్టడు. తను తల్లి గర్భంలోంచి వస్తున్నప్పుడే ఏడుస్తూ వస్తాడు. మరి తన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు కలిగినప్పుడు కూడా మనము పక్కన వాళ్ళకి చెప్తాం మన కష్టం. కానీ ఒక్కొక్క మంచి స్నేహితుడైతే దాన్ని మనకి ఓదార్పునిస్తూ ఉంటాడు. కానీ 100కి 2-3 అలాంటి స్నేహితులు ఉంటారు. మిగతా వాళ్ళందరూ మనం హేళన చేయొచ్చు మన కష్టకాలంలో. కానీ మన కష్టకాలంలో మనం ఎవరికి మొరపెట్టుకోవాలి? దేవుడైన యెహోవాకు మనము మొరపెట్టుకోవాలి. కుమారుడైన యేసుక్రీస్తుకు మనం మొరపెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు మనకి ఏం దయచేస్తారు? ఆదరణ దయచేస్తారు. వాక్యంలో మనకు కనిపిస్తుంది, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను. వాక్యం నీకేమి ఆపదలు రావేనే ఏం చెప్పలేదు. వాక్యం ఏం చెప్తుంది? ఆపదలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తారంట. హల్లెలూయా. అందుకు మనం ముందర ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. మనకున్న ఎన్నో సమస్యల్లోంచి ఆయన మనం బయటికి తీసుకెళ్ళగే దేవుడు. ఇన్ని రోజులు మన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినాయి. వాటిలన్నిటి నుంచి ఏదో విధంగా దేవుడు మనకు సహాయం దయచేస్తూనే వచ్చారు. ప్రతి ఒక్క సహాయము ఆయన పంపిందే. ఆయన ఆజ్ఞ లేకుండా ఈ యొక్క భూమిలో ఏది జరగదు. మరి యోబు గ్రంథంలో మనం చూసాం, ఆయనకి యోబు గారికి వచ్చిన మహాశ్రమలలో నుండి ఆయన విడుదల చేసింది ఎవరు? దేవుడైనా యెహోవాయే కదా. ఆయనకి తెలియకుండా యోబు గారికి కష్టాలు వచ్చినాయా? లేదు, వచ్చినప్పుడు మన జీవితంలో వచ్చిన కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని దయచేయమని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి కట్లన్నయూ తెంపజేసి, మనకి ఉన్న బంధకములు, అది ఎంత బంధకమో, ఒకటి అనారోగ్యం కావచ్చు, ఒకటి కుటుంబంలో సమస్య కావచ్చు, వేరే ఒకటి కావచ్చు, మనశ్శాంతి లేని యొక్క మన జీవితంలో ఆ యొక్క కట్లన్నిటిని తెంపజేసి, వాక్యం కనిపిస్తుందంటే చీకటిలో నుండి మరణాంధకారముల నుండి వారిని రప్పించాను. ఎంత మంచి దేవుడు మన దేవుడు. మనకున్న యొక్క సమస్యలోంచి ఆయన మనం తీసుకొస్తారని మనకి వాగ్దానం దయచేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే దేవుడు ప్రేమాస్వరి, ఆయన కృప అత్యున్నతమైనది. అందుకే వాక్యం ఉంది, ఆయన కృపను బట్టి. ఎవరి కృపది? దేవుని యొక్క కృప. నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములు బట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన కృప ఉంటే ఎన్నో ఆశ్చర్యకార్యములు జరుగుతాయి. గతంలో కూడా జరిగినాయి కూడా. కానీ మనకున్న ప్రస్తుత పరిస్థితి వాటిని మర్చిపోయేటట్టు చేస్తుంది. కానీ మనం ఒక్కసారి వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఈరోజు మనం జీవించి ఉన్నామంటే, నిలబడి ఉన్నామంటే, మాట్లాడగలుగుతున్నామంటే, మన చేతులతో మనం పని చేసుకోగలుగుతున్నామంటే, మన కాళ్ళతో మనం నడుగుతగలుగుతున్నామంటే అది ఎవరి యొక్క కృప? దేవుడి యొక్క కృప. దాని కొరకు మనం ఏం చేయాలి? దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. మనం బ్రతికి ఉన్నది కేవలం ఆయన్ని స్తుతించడం కోసమే. మన నోటి ద్వారా ఆయన స్తుతులు మాత్రమే కోరుకున్న గొప్ప దేవుడు. అందుకు ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే సమయం మనందరికీ దేవుడు దయచేస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఈరోజు దేవుడు మనందరి జీవితంలో ఎన్నో తన యొక్క కృపతో మేలు దయచేసి నడిపించుగాక. ఆమేన్.